అండి నా పేరు మోకా బాలప్రసాద్ అండి. నేను జనసేన పార్టీ కాట్రేకోణ మండల అధ్యక్షుడండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 2019లో మీరు మొట్టమొదటి సీటు ప్రకటించిన ముమ్మడివరం నియోజకవర్గంలో పితాన బాలకృష్ణ గారికి ఈసారి మీరు కంపల్సరీగా సీట్ ఇచ్చి న్యాయం చేస్తారని మేము ఆశించామండి. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీ పార్టీకి వెళ్ళింది. దానివల్ల మేము చాలా నిరుత్సాహపడ్డాం. అదేవిధంగా వేరే స్థానంలో ఎక్కడైనా సరికి ప్లేస్మెంట్ కల్పిస్తామని ఇప్పుడు వరకు ఆశపడ్డాం. అది కూడా లేదు. మీరు మేనిఫెస్టోలో కులాలను కలిపే ఆలోచన విధానం అని చెప్పేసి ఒకటి పెట్టారు. ఆ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా కూడా బలమైన సామాజిక వర్గమైన సెట్టిబడ్జీలకి మీరు సీటు కేటాయించలేదు. ఇలా సీటు కేటాయించిన దాని మీద రేపు పొద్దుట మన పార్టీకి ఇది కొంచెం నష్టం కలిగించే అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే బలమైన సామాజిక వర్గమైన సెట్టిబడ్జీ సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ లేకపోతే ఈ జిల్లాలో టికెట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ టికెట్ లేకపోతే రేపు పొద్దుట ఇది బలంగా మన పార్టీ మీద పడే అవకాశం ఉంటుందండి. రేపు స్థానిక సంస్థల్లో మనం పోటీ చేసిన ఆ సామాజిక వర్గం దగ్గరికి మాలాంటి వాళ్ళు వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి మాకు కనిపించదు. ఎందుకంటే మా వర్గానికి న్యాయం చేయండి, మీ పార్టీకి మేమెందుకు చేయాలని చెప్పేసి రేపు వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారండి. కాబట్టి ఈ దాని మీద మీరు ఇవన్నీ చూసుకొని ఈ సామాజిక వర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం కానీ కాకినాడ రూరల్లో కానీ బాలకృష్ణ గారికి టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీని బతికించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సార్. నమస్కారం అండి. జై జనసేన, జై జనసేన.